సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 తర్వాత భాగ్యభావమైనటువంటి మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల భాగ్య గురువు వీరికి విశేషమైనటువంటి సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ సుఫలితాలు రావడానికి, మంచి అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణం చేయడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం ఈ సంవత్సరం బాగా ఉంటుంది. మంచి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు, చదువుకున్న వారి సహకారంతో మీరు చాలా మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. విద్యార్థులకి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, సన్మానాలు, అభినందనలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత షష్టమ భావమైనటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీకు శని సానుకూలంగా అనగా 6వ భావంలోకి రావడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారుతారు, అనగా శత్రు విజయాన్ని మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విశేషమైన సుఫలితాలు, విశేషమైన ఉత్పత్తులు ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం. లాభభావంలో సింహరాశిలోకి కేతు సంచారం 2025 మే 18 తర్వాత వస్తుంది కనుక కేతు 11వ భావంలో రావడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి. ఈ రకంగా మీరు ఏమాత్రం ఆడంబరాలు లేకుండా, అనవసరంగా ఖర్చులు లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఇక లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ తులారాశి వారికి 2025 జనవరి 15 వరకు తృతీయ భావం అయినటువంటి ధనుసు రాశిలోను, 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో షష్టమ భావం అయినటువంటి మీనరాశిలోను, 2025 జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మిథున, కర్కాటక, సింహరాశుల్లోను, అనగా 9, 10, 11 భావాల్లో ఈ రకంగా ఎక్కువగా సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి సుఫలితాలని, సమాజంలో గుర్తింపును, పేరు ప్రఖ్యాతుల్ని, ఆదాయాల్ని అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసేటువంటి వారికి ఈ సంవత్సరం బాగా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగం రావడానికి నిరుద్యోగులకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఉన్న ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ, ఆస్తిని కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ, సహకారాన్ని కానీ పొందగలుగుతారు. అలాగే ఉద్యోగులకు అధికారుల అభినందనలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జనవరి, జూన్ మాసాల్లో, అనగా ఈ 6 నెలల కాలంలో భాగ్య దశమ భావాల్లో సంచారం కొనసాగించడం వల్ల, అనగా మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన రంగాల్లో పనిచేసేవారికి కానీ వీళ్ళకందరికీ కూడా విశేషమైన సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కూడా ఎక్కువ ఉత్పత్తులు ఈ సంవత్సరం వస్తాయి. తద్వారా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 డిసెంబర్ మాసంలో తృతీయ భావంలోనికి ధనుసు రాశిలోనికి కుజుడు రావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. ఈ రకంగా సౌఖ్యాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబం కోసం భూములు కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి 60 నుంచి 70% వరకు సుఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గ్రహాలు కొన్ని ప్రతికూలంగా సంచరిస్తే ఆయా సందర్భాల్లో ఇబ్బందులు పెట్టి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఉంది కనుక ఈ 2025 ఆంగ్ల మాసంలో తులారాశి వారు 2025 మే వరకు కూడా గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల ఈ రకంగా మీరు అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి తప్పనిసరిగా మీరు అనగా వృషభ రాశిలో గురు సంచారం అష్టమ భావం కనుక
మీరు షిర్డీ సాయినాథుని దర్శించుకోండి, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 మే తర్వాత అనగా పంచమ భావంలోనికి రాహు రావడం వల్ల దుర్గా ఆరాధన చేయండి. ఈ పంచమ రాహు వల్ల మీ ఆలోచన విధానం కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. కొన్ని సమాజానికి వ్యతిరేకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పాలవుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కొన్ని దురాశపరుల సాహసం వల్ల కూడా మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానం మీతోటి వ్యతిరేకించి అనగా మీ అభిప్రాయ భేదాలకు కలహించి తద్వారా మీకు సమస్యలు కొని తెచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి. దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు చేయండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. 2025 మే వరకు కూడా వ్యయములో కేతు సంచారం కొనసాగుతోంది. మే 18 తర్వాత ఆ కేతువు లాభభావంలోనికి వెళ్తాడు కనుక సింహరాశిలోనికి మే 18 వరకు నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. 2025 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.